కుంటున్నాం. ఏంటిదంటే రెండవ వచనంలో ప్రభువు మరి అప్పగించాడు ఎవరికి? నెబ్కద్నెజర్కి. మరి దేవుని ప్రజలైనటువంటి మరి యూదులను, ఇశ్రాయేలులను దేవుడు అప్పగించాడు కనుక మరి ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయని మనం గమనించగలం. కాబట్టి దేవుని యొక్క హస్తమును మనం చూడగలం. సో ఇది మానవులు చేసేటువంటిది కాదు. అండ్ దేవుడు దీన్ని అనుమతించాడు గనుక అనే పదాన్ని మనము దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మరి 2వ వచనంలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తుంటున్నాం. కాబట్టి మరి యేసుక్రీస్తును మరి ఈ లోకంలోనికి మరి ఉద్దేశించినటువంటి దేవుడు మానవుల పతనంలో, మానవుల రాజ్యముల అధికారంలో మనుషులు ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ మరి దేవుని యొక్క కృప మరి వారిని విడవకుండా మరి యేసుక్రీస్తుని మరి దేవుడు తీసుకొని రావడము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందులో భాగంగా ఈ దానియేలు గ్రంథం జరుగుతోంది. అందుకనే పోయినసారి కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము ఈ ప్రస్తావనను మనం చూస్తూ వచ్చాం కదండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి 11, 12 వచనాల్లో మనకి ఈ అంశాలు మరి బ్రాడ్గా ప్రభు రాపిచ్చి పెట్టడం మనం చూస్తున్నాం. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. 12వ వచనంలో కూడా బబులోనుకు కొనిపోబడిన తర్వాత యొకన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు మరి కృపకు సాదృశ్యంగా ఉంటున్నాడు కదండి. కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సో అలాగని మరి దేవుని యొక్క న్యాయము, దేవుని గాడ్స్ జస్టిస్ అనేది దేవుడు ఎప్పుడు కూడా మరి ఆ అట్రిబ్యూట్ని దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుడు నీతి న్యాయములు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు అనే ఇంకో కోణాన్ని కూడా మనం చూస్తున్నాం. సో గాడ్ ఈజ్ జస్ట్ అండ్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. కాబట్టి దేవుడు న్యాయవంతుడు అండ్ దేవుడు కృప కలిగిన వాడు. ఈ రెండు అట్రిబ్యూట్స్ ఒకదాన్ని ఒకటి నెగేట్ చేయవు, అంటే ఒకదాన్ని ఒకటి విభేదించవు. దేవుడు న్యాయవంతుడు, ఎంత న్యాయవంతుడో అంత కృప కలిగిన వాడు. కానీ కృప కలిగినటువంటి దేవుడు న్యాయాన్ని చేయకుండా ఉండడు, న్యాయాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఆ న్యాయముగా దేవుడు తన ప్రజల్ని క్రమశిక్షణలోకి తీసుకొస్తూ వాళ్ళని డిసిప్లైన్ చేస్తూనే మళ్ళీ దేవుడు కృప చూపించాడు అనే దానికి మత్తయి సువార్త 1వ అధ్యాయము మనకు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు జనన విధాన్ని మరి సూచిస్తుంటున్నాడు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. కాబట్టి ఆయన కృప కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. అయినప్పటికీ మరి దేవుడు ఈ కృప కలిగిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే ఈ ప్రాసెస్లో దేవుడు తన న్యాయాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. బబులోను అనగా చెరలోనికి తన ప్రజల్ని తీసుకెళ్ళాడు. దేవుడు బయటి వారైనా, సంఘానికి వెలపటి వారైనా, సంఘములో ఉన్నటువంటి వారైనా మరి మానవులందరి పట్ల దేవుడు న్యాయవంతుడుగా ఉంటాడు, దేవుడు న్యాయంగా డీల్ చేస్తాడు అనేది మనకి ఎంతో బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తుంది. అట్లాగూ చూస్తే ఆదికాండం నుంచి మరి ప్రకటన వరకు కూడా మరి ఈ రెండు అట్రిబ్యూట్స్ అనేక ఉదంతాల్లో మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది కదండి. అబ్రహాం విషయంలో కూడా అబ్రహాము తాను అబద్ధం ఆడుతూ వచ్చాడు, తాను నీతిమంతుడిగా అయినప్పటికీ మరి దేవుడు అతని పట్ల కృప చూపిస్తూ మరి డిసిప్లైన్ చేస్తూ కృప చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు కదండి. తను ఐగుప్తులోనికి వెళ్ళిపోవడము, తండ్రి మరి అక్కడ మరి మనం గమనించినట్లయితే మరి ఫరోను అదేవిధంగా అబీమెలెకును వారిద్దరిని కూడా దేవుడు వారిని వారించడము, అబ్రహాంని తన గ్రేస్లో కృపలో కవర్ చేసి మరి షారాను అక్కడ నుంచి విడుదల చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకనంటే యేసుక్రీస్తు మరి 42 జనరేషన్స్ తర్వాత రావాల్సినటువంటి అవసరత ఉంది కదండి. అందుకని మత్తయి 1వ అధ్యాయంలో అబ్రహాము నుంచి స్టార్ట్ చేస్తాడు. అబ్రహాము, దావీదు అండ్ యేసుక్రీస్తు. సో ఇదంతట్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే దేవుని కృప ఆవరిస్తుంది. మనము అనేకసార్లు పడిపోయినప్పటికీ, మనం అనేకసార్లు పతనాల్లో ఉన్నప్పటికీ దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎంతో స్పష్టంగా తన వాక్యంలో రాపిచ్చి పెట్టడము మనం చూస్తున్నాం. ప్రతిరోజు మనము అనుక్షణము మరి దేవుని కృపలో నుంచి తొలగిపోయేటువంటి వారంగా ఉంటాం. అనేకసార్లు ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవించం, అనేకసార్లు ఆయనకు విరోధంగా పాపం చేసేటువంటి వారంగా ఉంటాం, అనేకసార్లు ఆయనకు తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటాం. అయినప్పటికీ దేవుడు కృప కలిగినటువంటి వాడు అనేటువంటి మాట చూస్తాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనంలో కూడా మనము ఆ మాట చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము
22వ అధ్యాయము చివరి వచనం 21వ వచనం చూసినట్లయితే కాబట్టి ప్రభు అయిన యేసు కృప అంటున్నాడు. కాబట్టి గ్రేస్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. కాబట్టి అది చూపించడానికే, కృప చూపించడానికే మరి దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించినాడు కదండి. కాబట్టి పరిశుద్ధులకు ఆయన కృప తోడైండునుగాక అంటున్నాడు. సో బబులోనికి పంపించినప్పటికీ దేవుని కృప దేవుని ప్రజల్ని విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా ఈ బైబిల్ స్టడీస్లో మనం చూస్తూ ఉంటాం కదండి. సో గాడ్స్ గ్రేస్ నెవర్ లెఫ్ట్ దెమ్. కాబట్టి అనేక సార్లు ఈ గ్రేస్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన కృపను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాల్సినటువంటి వారమేంటో. సో దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువు అప్పగించాడు గనుక నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళని చెరగొనిపోయాడు అని దానియేలు 1:1 చూస్తున్నాం. సో ఈ కాలంలో మనం చదువుకున్నటువంటి బైబిల్ స్టడీస్లో ఎహెజ్కేలు గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. సో అంటే టాపిక్కి మనం వెళ్ళట్లేదు, టాపిక్లోనే మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే యెరూషలేము ఇంకా పట్టబడలేదు. యెరూషలేము పట్టకబడక ముందు దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా వారించాడు అనేది ఇర్మియా గ్రంథంలో మనం కొన్ని లేఖన భాగాలు పాత బైబిల్ స్టడీస్లో మనం చూసుకున్నాం, ఇంతకుముందు బైబిల్ స్టడీస్లో. సో ఇక్కడ ఎహెజ్కేల్ ద్వారా కూడా దేవుడు తన ప్రజల్ని సూచిస్తూ వచ్చాడు. ఎలాగో సూచిస్తూ వచ్చాడు అనేది మనము బైబిల్లో మనం ఈ విషయాలు మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే క్లుప్తంగా మరి చూడండి. సో 1వ అధ్యాయం 1వ వచనంలో మరి అతడు మరి కేబారు నదీ ప్రదేశంలో, అంటే యూదులందరినీ చెరగొని పోబడిన తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, ఈ ప్లేస్లో యహూదయ అనేటువంటి ప్లేస్లో యూదులందరూ కూడా వాళ్ళు బబులోనుకు తీసుకెళ్ళబడిన తర్వాత యూఫ్రటీస్ నది దగ్గర, అక్కడ కేబారు నది దగ్గర వాళ్ళు ఉంచబడుతూ వచ్చారు. దట్ వాజ్ అ జూయిష్ కాలనీ. సో యూదులందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉంచుతూ వచ్చారు. సో ఎహెజ్కేల్ కూడా మరి ఆ ప్రదేశంలో ఉండడము, అక్కడ ఆ బ్లూ లైన్ మనం చూస్తే అది కేబారు నదిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంగ్లీష్లో అక్కడ పైన రాసింది కేబారు అని. సో ఈ నదీ ప్రాంతంలో దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మరి మా ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మరి 15వ వచనం చూసినట్లయితే, దయచేసి ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము కేబారు నది దగ్గర కాబట్టి తెల్ అబీబ్ అనేటువంటి ఒక ప్లేస్లో మరి ఎహెజ్కేలు ఉంటూ వచ్చాడు కదండి. సో టెల్ అబీబ్ అంటారు, తెలుగులో తెల్ అబీబ్ అన్నాడు. సో ఈ కేబారు నది ప్రదేశంలో టెల్ అబీబ్ అనే ప్లేస్లో ఆయన కాపురం ఉన్నప్పుడు మరి దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా మరి మనం గమనించినట్లయితే ఎహెజ్కేలు ద్వారా ఒక 14-15 సైన్ యాక్ట్స్, అంటే సంకేత చర్యలు దేవుడు చూపించాడు అని లాస్ట్ బైబిల్ స్టడీలో కూడా చూసుకున్నాం. సో మొదటి సంకేత చర్యగా, నీ మాటను వారు వినరు గనుక నీవు వెళ్ళి, మరి వాళ్ళు నిన్ను బంధిస్తారు కనుక నీవు వెళ్ళి ఒక దగ్గర ఒక ఇంట్లో నువ్వు దాగి ఉండు అని దేవుడు అతనికి చెప్పడము మనం చూస్తున్నాం. కాబట్టి లాస్ట్ బైబిల్ స్టడీలో ఒక చిన్న అప్లికేషన్ చూసుకున్నాం. ఏం అప్లికేషన్ చూసుకున్నాం? దేవుని ప్రవక్త దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేది దేవుడు ముందుగానే చెప్పాడు కదండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇతన్ని బంధిస్తారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి దానికి మనము లాస్ట్ టైం ఒక అప్లికేషన్ మనం చూసుకున్నాం. అంటే దేవుని యొక్క వాక్యానికి మన ప్రతిస్పందన ఎలాగుంటుంది అనే ఒక 2 విషయాలు లాస్ట్ టైం చూసుకున్నాం. సరి అయిన ప్రతిస్పందన మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. కాబట్టి మేము రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అని వాళ్ళు పాజిటివ్గా దేవుని వాక్యాన్ని పేతురు ద్వారా విన్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మరి స్టెఫెను విషయాల్లో వాళ్ళు ఏం చేశారని చూసుకున్నాం. వాళ్ళు కోపంతో మండిపడి వారి పండ్లు కొరికి మరి అతని మీద పడి రాళ్ళు రువ్వి అతన్ని చంపారు. సో ఈ 2 రెస్పాన్సెస్ దేవుని వాక్యానికి మనం అపొస్తలుల కార్యంలో ఒక ఉదాహరణగా మనం చూసుకున్నాం. సో మనం కూడా పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దేవుడు మరి తన వాక్యాన్ని మనకు ప్రకటించినప్పుడు మనము ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తాం, హౌ వి విల్ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. ఒకవేళ సరి అయిన ప్రతిస్పందన ఉంటే మన జీవితము మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మలచబడి
మనం చక్కగా ప్రవర్తించడానికి వీలవుతుంది. యెహోషువ 1వ అధ్యాయంలో కూడా యెహోషువకి దేవుడు సక్సెస్ని ఎందుకు ఇస్తానని చెప్పాడంటే, మరి ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, అది ఇతరులకు నీవు బోధింపక తప్పిపోకూడదు, అండ్ దాని ప్రకారంగా నీవు జీవించాలి అనేటువంటి ఈ 3 విషయాలు మరి యెహోషువకి దేవుడు చెప్పడం మనం చూస్తాం. అప్పుడు నీవు చక్కగా ప్రవర్తించేదవు అన్నాడు. సో మనం కూడా దేవుని వాక్యానికి సరిగా ప్రతిస్పందిస్తే మరి సక్సెస్ఫుల్ వేలో మనం వెళ్తాం. చక్కగా అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో యూ షల్ ప్రాస్పర్ అని చెప్తూ వచ్చాడు. కీర్తన 1వ అధ్యాయంలో కూడా అతడు చేయనదంతయో సఫలమగును. సో వాట్ ఎవర్ వీ డూ విల్ ప్రాస్పర్ డిపెండ్స్ అపాన్ హౌ వీ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి మనం ఎలాగూ ప్రతిస్పందిస్తామో దాని మీద మనము ప్రాస్పర్ అవుతామా, మనం ఫెయిల్ అవుతామా మన జీవితంలో అనేది మరి దేవుడు ఎంతో స్పష్టంగా లేఖన భాగాల్లో రాపిచ్చి పెడుతూ వచ్చాడు. సో మనం చేయనదంతా సఫలం కావాలంటే పైన దేవుని వాక్యం అక్కడ చెప్పబడింది కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు మనం చేసిందంతా కూడా సఫలమవుతుంది. సో దేవుడు మారడు, యేసుప్రభు మారడు, కానీ మన ప్రతిస్పందన మారే అవకాశం ఉంది. మనము సరిగా ప్రతిస్పందిస్తాం, కొన్నిసార్లు దేవుని మాటను మనం వినము, అప్పుడు మన అవిధేయత వలన మనము నష్టాలు కొని తెచ్చుకునేటువంటి వారుగా ఉంటుంది. సో ద చాయిస్ ఈజ్ అవర్స్. మరి ఎంపిక అనేది మనం చేసుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు, ఆయన వాక్యము మారదు కదా. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అంటాడు. సో దేవుడు చెప్పిన దాన్ని దేవుడు ఎప్పుడు కూడా మార్చడు. మనము ఆయన వాక్యానికి మనల్ని మనం మలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే ఎక్కువగా దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవుని మందిరంలో దేవుని స్వరం వినబడుతుంది కాబట్టి ఆయన సన్నిధికి రావడానికి మనము పూనుకున్నప్పుడు అప్పుడు మన జీవితము మరి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటుంది. సో ఇక్కడ దేవుడు స్పష్టంగా ముందే చెప్పాడు, వాళ్ళు నిన్ను బంధిస్తారు అని చెప్పాడు. ఎంత అవిధేయతకు వారు గురయ్యారో మనం చూడవచ్చు. సో ఈ చరిత్ర నాకేం అవసరమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ చరిత్రలోంచి దేవుడు మనకి బుద్ధి కలగడానికి, యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడి మాటలు రాసి పెడుతున్నాడు. సో వాళ్ళు పాపం చేయడం మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. కాబట్టి ఎస్కేల్లో ఈ మాటను మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. పాపం చేయడం మొదటి దశ, రెండవ దశ తిరుగుబాటు చేయడం అంటే రెబెలియస్ హార్ట్. అది రాక మునిపే మనల్ని మనం సరి చేసుకోవాలి అని ఈ మొదటి సంకేత చర్య ద్వారా మనము బోధింపబడుతూ వస్తున్నాం. రెండవదిగా మనం గమనించేసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము మరి మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్లయితే మరి దేవుడు మరి చూడండి దయచేసి ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం. మనం త్వరగా ముందుకు వెళ్ళిపోతాము కాబట్టి నరపుత్రుల పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని ఇశ్రాయేలు పట్టణపు రూపమును దాని మీద వ్రాయము, మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లు దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయము. మరియు ఇనుప రేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణములకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకును. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉండువు, అది ఇశ్రాయేలుకు సూచనగా ఉండును అని చెప్తాడు. సో లాంగ్ బిఫోర్, ఇంకా యెరూషలేం పట్టబడక ముందే బబులోన్లో ఉన్నటువంటి యూదులకి ఎహెజ్కేలు ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ఎలాగూ ముట్టడి వేస్తాడు బబులోన్ రాజు అనేది డిపిక్ట్ చేయడానికి ఒక పెంకు ఒకటి తీసుకొచ్చి దాని మీద యెరూషలేం యొక్క చిత్రము వేసి ఒక రేకును తీసుకొచ్చి ఆ చిత్రం బయట ఆ రేకుని నీవు ఈ విధంగా కట్టి దాని వైపు నువ్వు చూస్తూ ఉండు, అండ్ నీవు ముట్టడి వేయవాడుగా ఉంటావు. ముట్టడి వేసేవాడు బయట ఉంటాడు, ప్రజలు లోపల ఉంటారు. కాబట్టి ఈ ముట్టడి వేయబడడం గురించి దేవుడు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాడు అంటే, ఈ ముట్టడి వేయడం అనేది కూడా ఒక్క రోజులో జరగలేదు. ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ ఇయర్, ఒక దరిదాపు సంవత్సరం కంటే ఎక్కువగా ఈ ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. మనము నెక్స్ట్ ఫేజ్లో ఎహెజ్కేలు చదివిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏ విధంగా ముట్టడి వేశాడు అందులో కూడా మనం ఒక త్రీ లెసన్స్ మనము ధ్యానించుకుందాం. సో ముట్టడి వేయడంలో కూడా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇది ఎలాగ జరుగుతుందో మరి ఎహెజ్కేలు ద్వారా మరి సూచించడం మనం చూస్తున్నాం. ఒక మాట మనం పైన గమనించినట్లయితే ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి పైనకి 25-26 వచనం మనం చూస్తే, వారు బహుగా తిరుగుబాటు చేయవారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగటికి అంటుకొన చేసేదను అని దేవుడు చెప్పాడు. సో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కంప్లీట్గా ముట్టడి వేయబడక ముందు
బబులోను రాజు వచ్చి దీన్ని ముట్టడి వేసేంత వరకు, ఆ వార్త వచ్చేంత వరకు నువ్వు మౌనిగా ఉంటావు అని చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రవక్త దేవుని హార్ట్లో ఏమైతే దేవుడు ఫీల్ అవుతున్నాడో దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు గమనించినట్లయితే సమూయేలు కూడా సౌలు మీద ఆగ్రహము నుండి తన ఇంటికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. సౌలు ఏం చేశాడు? దేవుని మాటకి విధేయత చూపించలేదు. కాబట్టి ఎందుకు సమూయేలుకి కోపం వస్తూ ఉందంటే, శామ్యుయల్ హ్యాజ్ అ హార్ట్ ఆఫ్ గాడ్. ప్రవక్తకి ఎప్పుడైనా కానీ దేవుని హృదయంలో ఏముందో అది తనకు అర్థమవుతోంది. అండ్ రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా ప్రవక్తకి అర్థమవుతూ ఉంటాయి. అందుకనే ప్రవక్త దేవుని యొక్క హార్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఉగ్రుడైనప్పుడు ప్రవక్త కూడా ఏమవుతూ ఉన్నాడు? ఉగ్రుడై ఉంటున్నాడు. చాలా రోజులు ఆయన చనిపోయేంత వరకు సమూయేలు సౌలు ఇంటికి వెళ్ళలేదట. హీ డిడ్ నాట్ గో బ్యాక్. ఎందుకు? సమూయేలుకి సౌలుకి ఏమన్నా బంధుత్వం ఉందా అని అంటే అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని ఎంఫాటిక్గా సమూయేలు చెప్తున్నప్పటికీ దేవుని మాటకి సౌలు తిరుగుబడిన కారణాన ఆయన తన ఇంటికి మళ్ళీ వెళ్ళలేదు అనే మాటను మనం చూస్తున్నాం. సో ద హార్ట్ ఆఫ్ గాడ్ విల్ బి రిఫ్లెక్టెడ్ బై ప్రాఫెట్. ప్రవక్త దేవుని హృదయంలో ఏముందో అది ప్రతిబింబింపజేస్తాడు. కాబట్టి ప్రవక్త మీద కోపం తెచ్చుకోవడంలో ఏమీ అర్థము లేదనమాట. సో ఈయన కూడా, ఎహెజ్కేలు కూడా ఎగ్జాక్ట్గా ఈయన మాట్లాడితే ఏమవుతుందంటే, ఈయన మాట్లాడితే దేవుని యొక్క ఆక్రోశాన్ని, దేవుని హృదయంలో ఉన్న వేదనను వెళ్ళగక్కుతూ ఉంటాడు. కాబట్టి అది ప్లెజెంట్గా ఉంటుందా వినడానికి అంటే? ప్లెజెంట్గా ఉండదు కదండి. ఎప్పుడూ ఆశీర్వాదం అని చెప్తూ ఉంటే ప్రజలు వెల్కమ్ చేస్తారు. ఒకవేళ దేవుడు చెప్పినట్లు చెప్తే నిజంగా అక్కడ సినారియో డిఫరెంట్గా ఉంటే ప్రజల నుంచి అంత పాజిటివ్ ప్రతిస్పందన రాదు. స్టెఫెన్ కూడా ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెప్పాడు స్టెఫెన్. కానీ ప్రజల రెస్పాన్స్ ఎలాగుండింది? వారు కోపంతో మండిపడ్డట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నేను చెప్పదలుచుకున్న మెసేజ్ అంతా నువ్వు చెప్పే లోపల నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు నిన్ను చంపేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నీ నాలుకను నీ అంగిటికి అంటుకున చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఏదైనా మెసేజ్ ఇవ్వమని చెప్పాడో అప్పుడు మాత్రమే ఆయన నోరు తెరిచేవాడు, అప్పుడు మాత్రమే ఆ మాటలు పలికేవాడు. దీన్ని బట్టి చూసే ప్రజలు ఏమర్థం చేసుకునేవారంటే, ఎహెజ్కేలు వేరే మాటలు మాట్లాడట్లేదు, కేవలము దేవుడు చెప్పింది మాత్రమే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క క్రియని చేయడము మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు నాలుక అంగిటికి అంటుకొని పోతే మరి ఏ విధంగా దేవుడిచ్చే మెసేజ్ని ప్రజలకి కన్వే చేయాలి అంటే, ఈ సంకేత చర్యల ద్వారా మరి కన్వే చేయాలి. అంటే దేవుడు ఎలా చెప్తాడో అలాగూ ప్రవక్త అలాగూ చేయాలి. ఇది వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ? కేబారు నది దగ్గర ఉన్నటువంటి యూదులు, ఆ యూద కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎహెజ్కేలుని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఈయన? ఒక పెంకు తీసుకొచ్చి యెరూషలేము పటాన్ని దాని మీద గీసేసి అది ఎలా ముట్టడి వేయబడుతుందో ఒక చిన్న డిపిక్షన్ని అక్కడ చూపిస్తూ ఆయన పడుకొని చూడడము మనం చూస్తుంటున్నాం. సో డెఫినెట్గా దీని ద్వారా దేవుడు ఏం కన్వే చేస్తున్నాడు అని అంటే, ఖచ్చితంగా యెరూషలేము ఏం చేయబడుతుంది? ముట్టడి వేయబడుతుంది. దానికి ముట్టడి దిబ్బలు కడతాడు నెబుకద్నెజర్ వచ్చి అని చెప్తున్నాడు. కానీ వీళ్ళంతా కూడా ఒక భ్రమలో ఉన్నారు. పాపం వలన కలుగు భ్రమ. ఏం భ్రమ అది? దేవుడు ఇక ఎక్కువ కాలం మమ్మల్ని బబులోన్లో ఉంచడు, మేము ఆ అబద్ధ ప్రవక్త హనన్యా చెప్పినట్టు మేము 2 సంవత్సరాల్లో మేము వెళ్ళిపోతాము అని వీళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. కాబట్టి ఈ సంకేత చర్య ఎగ్జాక్ట్గా దేవుడు కన్వే చేస్తున్నాడు. వెన్ గాడ్ సేస్ సంథింగ్ హీ విల్ డూ ఇట్. దేవుడు ఏదైనా చెప్తే దాన్ని చేస్తాడు. కాకపోతే దేవుడు మన పశ్చాత్తాపాన్ని చూస్తాడు. లాస్ట్ టైం కూడా యోనా విషయంలో మనం చూస్తూ వచ్చాము. యోనా గ్రంథంలో నినివే ప్రజలు ఏమయ్యారు? వాళ్ళు పశ్చాత్తాపడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి అప్పుడు దేవుడు పశ్చాత్తాప్తుడై తాను చేయదలిచిన కీడు చేయక మానేను అని మనం చూస్తున్నాం. సో దేవుడు ఏం చూడడు? దేవుడు మనం బాహ్య రూపకంగా మనము గోనె పట్ట వేసుకున్నా, మనం కన్నీళ్ళు విడిచినా ఇవన్నీ ఓకే. కానీ వీటికంటే ఎక్కువగా దేవుడు ఏం చూస్తున్నాడు? ఆ మారు మనసు పొందిన తర్వాత మనం చేసే క్రియల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. గాడ్ కన్సిడర్స్. మనం ఏడ్చేటప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు, దాన్ని అంగీకరిస్తాడు. కానీ దాని తర్వాత మన ప్రవర్తన మారుతుందా లేదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని యోనా గ్రంథంలో కూడా మనము చూస్తుంటున్నాం కదా. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏమన్నాడని చూసుకున్నాం? మారు మనసునకు తగిన ఫలము ఫలించండి.
కానీ గోనె పట్ట కట్టుకోవడము ఇవన్నీ కూడా మంచిదే, కానీ దాని తర్వాత పశ్చాత్తాప పడిన తర్వాత మారు మనసుకు తగిన ఫలం అంటే ఇంతకుముందు చేసిన క్రియలు చేయకుండా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అని అంటున్నాడు. కాబట్టి మానాడా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి యోనా గ్రంథంలో కూడా మనం చూస్తాం, నినివే పట్టుల ఆ క్రియలు చేయడం మానివేసిన తర్వాత దేవుడు తన పనిష్మెంట్ని విత్డ్రా చేసుకున్నాడు. తన యొక్క శిక్షని దేవుడు వెనక్కి తీసుకోవడం మనం చూస్తున్నాం. సో మానుతున్నామా లేదా అనేది మాత్రమే దేవుడు చూస్తూ ఉంటాడు కదా. అందుకని 2వ దినవృత్తాంతాలు 7:14 కూడా నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిన ఎడల అంటున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. సో బైబిల్లో మారు మనసు అంటే చెడు మార్గంలో విడిచిన తర్వాత దేవునికి అర్థమవుతుంది. చెడు మార్గంలో విడవకుండా మనం ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీళ్ళు విడిచినా, ఎంత గోనె పట్ట కట్టుకున్నా అది దేవుని దృష్టిలో పశ్చాత్తాపం కాదు. విడిచినప్పుడే దేవుడు దాన్ని ట్రూ రిపెంటెన్స్గా మరి తీసుకుంటాడు. దేవుని వైపు తిరగాలి అని అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 26:18 కూడా మరి చెప్పడం మనం చూస్తాం. ఒక మాట అది కూడా చూస్తాము రండి. అపోస్తల కార్యం 26వ అధ్యాయము 20వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని అని అంటున్నాడు. సో బాప్తిసమిచ్చి యోహాను ఇదే చెప్పాడు, అపోస్తల కార్యంలో పౌలు ఇదే చెప్తున్నాడు, దేవుడు కూడా యోనా గ్రంథంలో అదే మెసేజ్ని కన్వే చేస్తున్నాడు. సో మారు మనసుకు తగిన క్రియలు అని అంటున్నాడు. కాబట్టి మన మనసు మారిన తర్వాత మన క్రియలు కూడా చేంజ్ అయితే అది దేవుడు పశ్చాత్తాపానికి మరి గుర్తుగా తీసుకుంటాడు. అప్పుడు దేవుడు మన పట్ల మరి తన డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటాడు. కాబట్టి తాను చేయదలిచిన కీడు చేయక మానాడు అంటే గాడ్ విత్డ్రూ ద పనిష్మెంట్. దేవుడు తన పనిష్మెంట్ని వెనకకు తీసుకున్నాడు. దేవుని ఫేవర్ మన మీద ఉండాలంటే ఆ క్రియలు ఏం కావాలి? చేంజ్ కావాలి. సో గత సంవత్సరంలో చేసిన ఫెయిల్యూర్స్, అవే మిస్టేక్స్లో మనం ఉన్నట్లయితే దేవుడు మళ్ళీ మనల్ని బ్లెస్ చేయడానికి దేవునికి అవకాశం ఉండదు అనే విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా మనం గమనిస్తుంటున్నాం మనం. సో దాని కొరకై దేవుడు చూస్తున్నాడు. సో యెరూషలేం పట్టబడుతుందని చెప్పినప్పటికీ వాళ్ళ హృదయాల్లో ఎజ్కేల్ని చూస్తున్నారు. చూడండి, ఈ పొజిషన్లో ఎజ్కేల్ ఉన్నాడు, ఈ పొజిషన్లో ఎజ్కేల్ని చూస్తున్నారు. ఆయన ఏమి గీశాడో కూడా వాళ్ళు చూస్తున్నారు. బట్ వాళ్ళ హార్ట్లో ఏం కాలేదు, పశ్చాత్తాపము రాలేదు. వాళ్ళు అబద్ధ ప్రవక్త చెప్పిందే నమ్ముతున్నారు, కానీ దేవుడు నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని వాళ్ళు డిస్కార్డ్ చేస్తున్నారు. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత కూడా మన హృదయము కఠినంగా మారవచ్చు. అందుకనే లాస్ట్ టైం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సూర్యుని కింద బట్టర్ పెడితే ఏమవుతుంది, ఒక మట్టి ముద్ద పెడితే ఏమవుతుంది అని చూసుకున్నాం కదండి. బట్టర్ పెడితే ఏమవుతుంది, బట్టర్ అంటే వెన్న పెడితే ఏమవుతుంది, కరిగిపోతుంది. అదే మట్టి ముద్ద అయితే గట్టిగా అయిపోతుంది, ఇంకా హార్డ్గా అయిపోతుంది. సో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. యేసుప్రభు కూడా మరి సోవర్ అండ్ ద సీడ్ అంటే విత్తువాని ఉపమానంలో 4 రకాలైన హృదయాలు మరి యేసుప్రభు చెప్తూ వచ్చాడు. సో వి అండర్స్టాండ్ మన హృదయం ఏ విధంగా ఉంటుందనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఫలించాలంటే, వేరు తన్ని ఎదిగి ఫలించాలంటే, వేరు లోపలికి పోవాలంటే మరి నేల మెత్తగా ఉండాలి. నేల హార్డ్గా ఉంటే ఆ వేరు లోపలికి పోదు. సో దేవుని వాక్యం అనే విత్తనం కూడా మన హృదయంలో వేరు తన్ని లోపలికి వెళ్ళినప్పుడు మనం ఫలిస్తాం. కానీ హృదయము మరి రాతి నేలగా ఉంటే ఆ వేరు లోపలికి వెళ్ళదు అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఎజ్కేల్ విషయంలో కూడా వాళ్ళు ఇదంతా కూడా చూస్తున్నప్పటికీ దే డిడ్ నాట్ రెస్పాండ్. ఎజ్కేలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఆ చిత్రపటము అదంతా కూడా కమ్యూనికేట్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ హార్ట్స్ని మార్చుకున్నట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా మనము ఎజ్కేల్ 4:4-6 కూడా ఆయన ఇంకొక సైన్ యాక్ట్ చేయడము మనం చూస్తుంటాం. ఒక సంకేత చర్యని మరి ఆయన చేయడం మనం చూస్తున్నాం. చూడండి, ఎజ్కేల్ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
4వ వచనము, మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు అనేటువంటి మాట చెప్తున్నాడు. సో 390 days ఆయన ఒక సైడ్ పండుకున్నాడు, అండ్ 40 days ఆయన కుడి పక్కన పండుకున్నాడు. ఎడమ వైపు 390 days అండ్ కుడి వైపున 40 days పడుకోమని దేవుడు చెప్పాడు. నిజంగా ఒక్క సైడ్ పండుకుంటే ఎట్లుంటుందండి భుజం? మన భుజము చాలా పెయిన్ ఇస్తుంది కదండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను భరించేటువంటి మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు ఏ విధంగా బేర్ చేస్తాడు, దేవుని హృదయంలో ఎంత వేదన కలుగుతుంది అనేది ప్రవక్తకు అర్థమైతేనే ప్రవక్త చెప్తాడు. కాబట్టి ప్రవక్తకు అర్థం కావాలంటే ప్రవక్తను ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక సైడ్ 390 days, ఇంకో సైడ్ 40 days పడుకోమన్నాడు కదండి. సో ఇశ్రాయేలు ప్రజలు 390 days అంటే సొలొమోను కట్టిన టెంపుల్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే 970 BCలో కట్టారు. 970 970 సంవత్సరంలో క్రీస్తు పూర్వం అప్పుడు కట్టారు. ఇప్పుడు ఇది జరుగుతున్నది దరిదాపు 580, అంటే దరిదాపు 390 years డిఫరెన్స్ వస్తుంది. సో అన్ని రోజులు దేవుని ప్రజలు చేసినటువంటి పాపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు భరిస్తుంటున్నాడు కదండి. సో ఆ పెయిన్ ఎజ్కేల్కి అర్థమైతేనే దాన్ని ఇతరులకు కన్వే చేస్తాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా ఆయనని ఆ విధంగా పడుకోమని చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇది ఇంకొక సంకేత చర్యగా ఉంటుంది కదండి. అందుకనే యెషయా 53వ అధ్యాయంలో కూడా మరి ఆయన యేసు ప్రభువుని గురించి యెషయా ప్రవచించినప్పుడు చూడండి, ఐజయా 53లో మనం చూస్తే 11వ వచనము 2వ భాగం చూస్తే 11వ వచనం 2వ లైన్ చూస్తే ఫస్ట్ లైన్ చూస్తే యెషయా 53:10, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషములను భరించి అని అంటున్నాడు. కాబట్టి ఇదంతా ఎందుకు దేవుడు కన్వే చేస్తున్నాడంటే, సిన్ హ్యాస్ టు బి బోర్ బై ఎనీవన్. సో మన పాపాలని మనం భరిస్తాం, లేకపోతే మరి మనం యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు యేసుక్రీస్తు దాన్ని భరిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మన పాపాన్నంతా కూడా సిలువ మీద భరించాడు. దాన్ని ఎవరైతే విశ్వాసం ద్వారా అప్లై చేసుకోరో వాళ్ళు తమ పాపాన్ని వాళ్ళు భరిస్తారు అని, అంటే నిత్య నాశనానికి వెళ్ళిపోయేట వాళ్ళు దే హ్యావ్ టు బేర్ దేర్ సిన్స్ బికాస్ దే ఆర్ నాట్ బిలీవింగ్ దట్ జీసస్ బోర్ దేర్ సిన్స్ ఆన్ ద క్రాస్. మరి అదేవిధంగా చివరి లైన్లో కూడా చూడండి, 12వ వచనంలో, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని వచ్చి యేసు ప్రభు ఏం చేశాడు? విజ్ఞాపన చేస్తాడు. సో హీ బోర్ అవర్ సిన్స్, మన పాపాన్ని ఆయన ఏం చేశాడు? సిలువ మీద యేసు ప్రభు భరించాడు. అందుకనే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అని చెప్పాడు. కాబట్టి తన శరీరం అందు మన పాపాలని బేర్ చేశాడు. కాబట్టి ఎజ్కేల్ కూడా ఒక సైడ్ పండుకున్నప్పుడు నీవు వారి పాపాలను భరిస్తావు అని చెప్తూ వచ్చాడు. అంటే నిజంగా బేర్ అనే దాంట్లో చాలా మీనింగ్ ఉంది, ఎంతో భారాన్ని భరించేటువంటి వాడు. కాబట్టి భర్త అంటే కూడా భరించేటువంటి వాడు అని అర్థం అన్నమాట. హీ విల్ బేర్ ఆల్ ద బర్డన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అట్లాగే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు. సో హీ ఈజ్ బేరింగ్ అవర్, మన పాపాలని భరిస్తూ వచ్చాడు, మన యొక్క శిక్షను యేసు ప్రభు శిలువ మీద భరిస్తూ వచ్చాడు. సో ఈ రెండవ సంకేత చర్య ద్వారా కూడా మనము గమనిస్తే పాపము అంత చులకనగా తీసుకోవడానికి వీలు లేదు. పాపము చేసిన తర్వాత దాన్ని బేర్ చేయాల్సినటువంటి అవసరత ఉంటుంది కదా. దానికి కొద్దిపాటిగా దేవుడు ఈ లోకంలో తన ప్రజలైతే ఆ పెయిన్ని ఎలాగుంటుందో అనుభవించడానికి దేవుడు అనుమతిస్తాడు. చూడండి, యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు మరి గుంటలో వేసేశారు, వాళ్ళు మర్చిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పడం మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం గమనించినట్లయితే చూడండి, 42వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే చివరి భాగంలో 42వ అధ్యాయం ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము, అతడు మనలను బతిమాలుకొన్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి అంటారు. సో గాడ్ ఈజ్ లెటింగ్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద కైండ్ ఆఫ్ యాగనీ విచ్ జోసెఫ్ బోర్ ఇన్ ద పిట్. కాబట్టి గుంటలో యోసేపు ఏ వేదనను అనుభవించాడో
ఇప్పుడు అన్నదమ్ములు అనుభవించేటువంటి ఒక చిన్న తరుణాన్ని దేవుడు వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. గుంటలో వేసినప్పుడు తను అనుభవించిన వేదనను వాళ్ళు ఏం చేయలేదు, లెక్క చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అనుమతించడానికి దేవుడు అనుమతించాడు, వాళ్ళు బేర్ చేయడానికి ఆ వేదనను. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం చూస్తే 9వ వచనము చివరి భాగం చూస్తాము. రోమా 2:9-10. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అని అంటున్నాడు. 10th వర్స్లో సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అంటున్నాడు. సో ఈ రెండు కాంట్రాస్ట్ థింగ్స్ని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. దుష్కార్యము చేయి ప్రతివాడు కూడా ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు జెంటైల్స్ అయినా లేకపోతే క్రిస్టియన్స్ అయినా, యూదుడైనా గ్రీస్ దేశస్థుడైనా, వానికి శ్రమయు ఏం కలుగుతుందట, వేదన కలుగుతుంది. అందుకని దేవుని ప్రజలకు మరి ఇప్పుడు తను చెయ్యిని ఈ విధంగా 395 రోజులు ఇలాగ పెట్టుకొని పడుకుంటే తనకి వేదన కలుగుతుందా, కలగదా? విల్ హీ ఎక్స్పీరియన్స్ సఫరింగ్ ఆర్ నాట్? హీ విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ సఫరింగ్. సో దేవుడు అంటున్నాడు, మనుషులు పాపం చేసినప్పుడు తన హృదయంలో అటువంటి వేదన కలుగుతుంది. కాబట్టి దేవుడు యేసు ప్రభు నందు మన పాపంకు శిక్ష విధించాడు, ఆ వేదనని యేసు ప్రభు అనుభవించాడు. కానీ అది మనకు అర్థం కాదు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ వేదన అనుభవించడానికి అనుమతిస్తాడు. అది మనం ఎప్పుడు కూడా విశ్వాసులంగా మర్చిపోకూడదు. సో సంఘానికి వెలపట ఉన్న వారి సంగతి వేరే, వాళ్ళు నిత్యము వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. ధనవంతుడు లాజరు ఉదంతంలో, యేసు ప్రభు చెప్పిన ఉదంతంలో ఆ ధనవంతుడు ఏమంటున్నాడు, ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా మా సహోదరులకి సువార్త చెప్పడానికి లాజర్ని పంపించామంటాడు. దట్స్ ఎ ప్లేస్ ఆఫ్ టార్మెంటేషన్. అది నిత్యము వాళ్ళు ఏమనుభవిస్తారు, అక్కడ అగ్నిగుండంలో వేదనను అనుభవిస్తారు కదండి. సో ఇక్కడ కూడా యోసేపు కూడా వేదనను అనుభవించాడు. దాంట్లో కొద్ది భాగము వారి అన్నదమ్ములు ఆ వేదన అర్థం చేసుకోవడానికి దేవుడు అనుమతించడం మనం చూస్తున్నాం. అదే మాటను పౌలు అపోస్తల కార్యంలో రాస్తున్నాడు. సో విశ్వాసులుగా పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే శోధింపబడినప్పుడు ఒక విషయము మనం ఏం అర్థం చేసుకోవాలంటే, డెఫినెట్గా పాపం ద్వారా ఏం కలుగుతుంది, శ్రమయు వేదనయు కలుగుతాయి. వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ వేదన, సఫరింగ్ అనుభవించకుండా పాపాన్ని దాటుకొని వెళ్ళిపోలేరు. కానీ పాపం వలన కలుగు భ్రమ అంటే నీకు ఏ వేదన కలగదు, నీకు ఏమీ శిక్ష రాదు అని సాతానుడు చెప్తూ ఉంటాడు కదండి. మీరు నిశ్చయంగా చావరు అని అపవాది చెప్తూ వచ్చాడా ఏదైనా తోటలో? దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఆ పండు తినదినముగా నిశ్చయంగా చాచేదాను. అపవాది ఏమంటున్నాడు, చావరాను. దేవుడు ఎంత అఫర్మేటివ్గా చెప్పాడో అపవాది కూడా అబద్ధాన్ని అంతే అఫర్మేటివ్గా చెప్తున్నాడు. అప్పుడు హవ్వ శోధింపబడింది, మోసపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. సో మనకి దేవుడు ఒక లెసన్ ఏమి నేర్పిస్తున్నాడంటే, ఇఫ్ వి సిన్ వి విల్ డెఫినెట్లీ బేర్ a portion of suffering on this earth. సో విశ్వాసులు ఒకవేళ పాపం చేస్తే దేవుడు తన ప్రజల్ని ఫస్ట్ డిసిప్లైన్ చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఏమి దృష్టిలో పెట్టుకోవాలంటే, పాపం చేయు ప్రతివానికి, యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా శ్రమయో వేదనయో కలుగుతుంది. ఒకవేళ సత్కార్యము చేస్తే ఘనత, సమాధానము, ఇంకా మహిమ, ఈ మూడు కూడా కలుగుతాయని దేవుడు ఎంతో స్పష్టంగా రాపించి పెడుతున్నాడు. సో ఇది ఎహెజ్కేలు చేసేది కూడా ఎవరి కొరకు, అన్యుల కొరకు కాదు, వీళ్ళందరూ ఇశ్రాయేలీల కొరకే, యూదుల కొరకే, దేవుని ప్రజల కొరకే దేవుడు ఈ లెసన్ని నేర్పిస్తున్నాడు. సో తాను ఆ విధంగా 390 days ప్లస్ 40 days అంటే బైబిల్ స్కాలర్స్ దీని మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. కానీ అవి ధ్యానించుకోవడానికి సమయం చాలదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. సో ఆ విధంగా దేవుడు ప్రజల పాపాలని తాను భరించడాన్ని సూచిస్తాం. సో ఎహెజ్కేలు ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళు గమనించారు కదండి. ఒక రాత్రి ఒక సైడు అలాగ పడుకుంటేనే ఇదంతా పెయిన్ ఇస్తుంది. సో సఫరింగ్ అనేది ఉంటుంది. సో ఎన్ని డేస్ తాను ఎలా అనుభవిస్తున్నాడు అనేది వాళ్ళు చూసి కూడా వాళ్ళ హృదయాన్ని ఏం చేయలేదు, వాళ్ళు మార్చుకోలేదు. నెక్స్ట్గా మనం చూసినట్లయితే 9-17 దేవుడు మరి ఎహెజ్కేలుతో ఒక మాట చెప్తాడు. ఒకటే లైన్ చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం రండి. ఎహెజ్కేలు గ్రంథంలో మరి 4వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 9 మనం గమనించినట్లయితే
చివరి భాగంలో ఒకటే మాట మనం చూస్తూ ఉంటాము. నీవు ఆ ప్రక్క మీద పండుకొన్న దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకునవలెను అనేటువంటి మాటను చూస్తున్నాం. లెక్క చొప్పున అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుడు రేషన్ చేస్తున్నాడు. రేషన్ అంటే సమృద్ధి అయిన ఆహారము పాపం చేయనప్పుడు దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు, సమృద్ధిలో ఉంచుతూ వచ్చాడు. ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు, ఎప్పుడైతే ముట్టడి వేయబడతారో వాళ్ళకి ఆ ముట్టడి వేయబడిన తర్వాత యెరూషలేములో లోపల వాళ్ళకి ఆహారం దొరకలేదు. వాళ్ళకి ఏం దొరకలేదండి? ఆహారం. ముట్టడి వేయబడిన తర్వాత ఫుడ్ అనేది అటునుంచి ఇటు పోదు, ఇటు నుంచి బయటికి పోదు. సో గాడ్ విల్ కట్అవుట్ ద సప్లై ఆఫ్ ఫుడ్ ఆల్సో. వాళ్ళు లెక్క చొప్పున తినాల్సి ఉంటుండేది కదండి. నిజంగా ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఈవెన్ డయాబెటీస్ వస్తే కూడా డాక్టర్స్ అదే చెప్తారు, పొద్దున ఎంత పచ్చడి తిన్నట్టు కొంచెం అన్నం తినండి అని చెప్తా ఉంది డాక్టర్. మనం పచ్చడి ఎంత వేసుకుంటాం, ఇంత వేసుకుంటాం కదా, అంత కప్పులో మాత్రమే అన్నం తినండి, మధ్యాహ్నము మళ్ళీ అదే కప్పు, సాయంత్రము అదే కప్పు అని అంటే నా గుండె ఆగిపోయింది. ఒక ప్లేటు నిండా తినేటువంటి వాళ్ళము ఒక చిన్న కప్పు, టీ కప్పులో ఎంత రైస్ పడుతుందో అంతే ఉడికించుకొని తినండి, ఒకవేళ లేకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని వాళ్ళు చెప్తారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే అట్లా చెప్పినప్పుడు చాలా భయం కలుగుతుంది మనకి. వెన్ డాక్టర్ సేస్ సంథింగ్ విల్ బి ఫియర్డ్, రైట్? బట్ ద థింగ్ ఈజ్, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మీకు సమృద్ధిని ఇచ్చాను, కానీ సమృద్ధిలో మీరు నా మాట వినలేదు కాబట్టి ఐఎమ్ కటింగ్ డౌన్ ద సప్లై అని అంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సప్లైని. కీర్తన 23లో నా గిన్నె నిండి పొర్లుచుంది. అఫ్కోర్స్ నా హృదయము అనే అండర్స్టాండింగ్లో కూడా మనం రావచ్చు. బట్ సమృద్ధిలో నుంచి దేవుడు రేషన్ చేస్తాడు అనేటువంటి విషయం కూడా. సో పాపానికి వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ మనం సఫరింగ్ అని చూసుకున్నాము. పాపం చేయి ప్రతివానికి శ్రమయు వేదన కలుగుతుంది. రెండవదిగా మనం గమనిస్తే దేవుడు సప్లైస్ని కూడా ఏం చేస్తాడు? కట్ ఆఫ్ చేస్తాడు. తప్పిపోయిన కుమారుని కథలో కూడా మనం చూస్తాము. తండ్రి బల్ల మీద ఉండి ఆ శ్రేష్టమైనటువంటి తినేవాడు వేటితో పోటీ పడుతున్నాడు? పందులతో పోటీ పడుతున్నాడు. హీ వాజ్ ట్రయింగ్ టు ఈట్ ద హస్క్. ఆ పొట్టును తినడానికి ఆశపడుతున్నాడు. ఒక్కసారి తనకు గుర్తుకొచ్చింది. సో దాని ద్వారా కూడా దేవుడు ఏం మెసేజ్ కన్వే చేస్తున్నాడంటే, దేవుడు సమృద్ధిలో నుంచి లేమికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ పదాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి కదండి. కాబట్టి జారత్వం చేయడానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును అనే సామెతల గ్రంథంలో మనం చూస్తాం. రొట్టె తునక అంటే ఇట్స్ ఓన్లీ ఎ మీగర్ ఫుడ్. దేవుడు సమృద్ధిలో నుండి దేవుడు ఎందుకు ఇలాగ తీసుకొస్తున్నాడంటే, అప్పుడు కానీ సెన్సెస్కి రాలే, అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట లూకా 15వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం కదండి. ఎందుకు బుద్ధి వచ్చిందంటే, నా తండ్రి యొద్ద ఏముందట? ఆహారము సమృద్ధిగా ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయింది? కేవలము పందులకు దొరికే ఫుడ్ కూడా నాకు దొరకలేదు. ఐ హ్యావ్ టు కాంపీట్ విత్ దెమ్. సో లిటరల్గా ఆ విధంగా పందుల దగ్గరికి తీసుకెళ్ళాడు, కానీ దేవుడు ఆ ఎక్స్పీరియన్స్లోనికి తీసుకెళ్తాడు. గాడ్ విల్ టేక్ హిస్ పీపుల్ ఇన్ టు సచ్ ఎక్స్పీరియన్స్ వేర్ దే విల్ హ్యావ్ టు ఫేస్ ద స్కేర్సిటీ. అంటే అబండెన్స్లో నుంచి దేనిలోకి తీసుకెళ్తాడు? స్కేర్సిటీలోనికి తీసుకెళ్తాడు. దేవుని మాట విననప్పుడు, దేవునికి అవిధేయత చూపిస్తే వన్ ఆఫ్ ద పరిణామం ఏంటిదంటే, వేదనతో పాటు దేవుడు లేమికి కూడా తీసుకొస్తాడు, దారిద్ర్యతలోనికి తీసుకొస్తాడు. తద్వారా అక్కడ ఉండి వాళ్ళు పశ్చాత్తాపడతారు అనే మీనింగ్ని మరి ఎజ్కేల్ ద్వారా దేవుడు కన్వే చేస్తున్నాడు. నీళ్లు కూడా పరిమితంగా తాగాలి, నువ్వు ఆహారాన్ని కూడా పరిమితంగా తినాలని చెప్తూ దేవుడు ఆ ఆహారాన్ని ఎలా సిద్ధపరచుకోవాలంటే మనుషుల మలముతో సిద్ధపరచుకోమని దేవుడు చెప్పాడు. ఇట్ ఈస్ వెరీ హారిబుల్. యూదులకి అది చాలా హారిబుల్ ప్రక్రియ. ద్వితీయోపదేశకాండంలో, లేవికాండంలో అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అని దేవుడు ధర్మశాస్త్రంలో సెలవిస్తూ వచ్చాడు. అయితే ఎజ్కేల్ ఒక పర్మిషన్ అడిగాడు. ప్రభా, మనుషుల మలంతో నేను బేక్ చేసుకోలేను. అంటే ఊర్లలో చూస్తే పిడికలు అంటారు కదా, డంగ్, ఆవు పేడతో పిడికలు చేసుకొని వాటిని ఫ్యూయల్ లాగా కాల్చుకొని వాళ్ళు ఆహారం సిద్ధం చేసుకుంటారు పాత డేస్లలో కదండి. సో ఇప్పుడంటే గ్యాస్ స్టవ్స్ వచ్చినాయి. సో దేవుడు ఎజ్కేల్కి మనుషుల మలంతో ఆ పిడక చేసి దాంతో నేను కాల్చుకొని తిను అంటే అసహ్యంగా ఉంటుంది, నేను తినలేను ప్రభు అంటే దేవుడు అప్పుడు ఆవు పేడతో చేసుకొని నువ్వు తిను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎవరు? బబులోన్లో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు వాళ్ళు ఇదంతా కూడా చూస్తున్నారు. దీని ద్వారా కూడా ఎజ్కేల్ ఒక సంకేత చర్య పంపిస్తున్నాడు. ఏంటిదంటే, మీకు లేమి కూడా కలుగుతుంది. ఎంత భయంకరంగా ఉంది. మనము ముట్టడి గురించి మనం స్టడీ చేసేటప్పుడు, మనము నెక్స్ట్ బైబిల్ స్టడీస్లో మనం చూస్తాము. నిజంగా
ఒకరి బిడ్డను ఒకరు తీసుకొని వండుకోవడానికి సిద్ధపడ్డారట. అంటే ఇంకా ఏమీ లేదు, ఫుడ్ సప్లై అంతా కూడా దేవుడు కట్ ఆఫ్ చేశాడు. బయట చూస్తే ఖడ్గం, బయట బబులోను రాజు ముట్టడి వేసి ఉన్నాడు. వీళ్ళు బయటికి పోయే పరిస్థితి లేదు. లోపల ఆహారం అంతా కూడా నిల్వలు అయిపోయాయి. అండ్ వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే, నీ బిడ్డను ఇవాళ కాల్చుకొని తిందాం, రేపు నా బిడ్డను కాల్చుకొని తిందాం అనే పరిస్థితికి వచ్చారు. వాట్ డెవస్టేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ సిన్, అంటే పాపానికి ఉన్నటువంటి తీవ్రత ఎంత భయంకరమైంది అనేది దేవుడు కన్వే చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అందుకనే విశ్వాసులుగా పాపం చేసే ముందు, లేకపోతే శోధన వచ్చినప్పుడు ఒక్క విషయం ఏమో ఆలోచించుకోవాలంటే, దేవుడు దారిద్ర్యతలోనికి, దేవుడు లేమిలోనికి తీసుకొచ్చే అవకాశాలు 100% ఉంటాయని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తుంటున్నాడు. చూడండి, అందుకనే దేవుడు బ్లెస్సింగ్స్ గురించి చెప్పాడు. మీరు నా మాట వింటే, ద్వితీయోపదేశకాండంలో నా మాట వింటే ఎంత సమృద్ధిలో నేను మేము ఉంచుతానని చెప్తూ వచ్చాడు. అండ్ కర్సెస్ కూడా చాలా భయంకరంగా మనం చూస్తున్నాం. నిజంగా వాటి రెండింటిని పక్కకు పెడితే బ్లెస్సింగ్స్ తక్కువ ఉన్నాయి, కర్సెస్కి గురించిన వర్సెస్ చాలా ఎక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. సో దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించను అని ఆదికాండంలో చూస్తున్నాం. అండ్ దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. సో వాట్ ఈస్ గాడ్స్ మైండ్ అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని దేవుడు పిలిచాడు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరి పాపానికి పూనుకున్నప్పుడు దేవుడు లేమిని కూడా కలగజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం కదండి. సో అందుకనే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకనే ఈ సంకేత చర్య ద్వారా దేవుడు ఆ మెసేజ్ని కన్వే చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు కదండి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, లేమి కలగదు. ఎప్పుడైతే ఆయన కాపరత్వం కింద ఉంటామో, ఆయన ఎక్కడికి నడిపిస్తాడో ఆ పచ్చిక బయళ్ళ దగ్గరికి, ఆ శాంతికరమైన జలముల దగ్గరికి మనం వెళ్తూ ఉంటామో, మనకెప్పుడు కూడా లేమి కలగదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం కదండి. సో ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. సో తాను ఆ విధంగా ఎంతో భయంకరమైన పరిస్థితిలో మరి ఆ విధంగా తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడము మనం చూస్తుంటున్నాం. సో మనం గమనించినట్లయితే నెక్స్ట్ దేవుడు ఎజ్కేల్ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 1 నుంచి 4 వచనాల వరకు మనం చూస్తే, ఆయన తలని మరి తల వెంట్రుకలను తల గడ్డంని క్షౌరం చేసుకోమని దేవుడు మరి చెప్పడం మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, దయచేసి చూడండి. ఎజ్కేల్ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గం చేత హతం చేరీతిగా దాన్ని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము, నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును అని దేవుడు ఈ విధంగా ఎజ్కేల్ని చేసుకోమని చెప్పాడు. నీ హెయిర్ని, నీ గడ్డాన్ని షేవ్ చేసుకొని దాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఏం చేయాలి అనేది దేవుడు అతనికి చెప్తూ వచ్చాడు. చూడండి 12వ వచనంలో, ఇదే అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయం 12వ వచనం దయచేసి చూడండి. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగుల చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుము. సో 1/3 మరి తెగులు చేత మరణమవుతారు, అండ్ 1/3 మరి ఖడ్గం చేత కూలుతారు. ఇంకెవరైనా తప్పించుకుంటే వాళ్ళని నేను చెదరగొడతాను, గాడ్ విల్ స్కాటర్. సో మరి ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు చెప్తూ ఉంటాడు, దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళు ఒక్క వేలో వెళ్ళి 7 వేస్లో స్కాటర్ అయిపోతారని చెప్పాడు. అంటే ఒక్క మార్గమున వెళ్ళి ఎన్ని మార్గాల్లో చెదిరిపోతారట? 7 మార్గాల్లో చెదిరిపోతారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం. సో చెదిరిపోయినటువంటి వారు అందులో కూడా మరి కొంతమంది కాల్చబడతారు. వారిలో కొద్ది మందిని శేషంగా ఉంచి మళ్ళీ తిరిగి దేవుడు జెరూసలేంకి తీసుకురావడం మనం చూస్తున్నాం. సో ఇంత స్పష్టంగా ఎజ్కేల్ ఈ విధంగా చేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు అడగరా ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని? ఎస్, ఇట్స్ ఎ సింబల్. దేవుడు 3 భాగాలుగా ఇశ్రాయేలీల యొక్క ఫేట్ని, యెరూషలేము నివాసుల ముట్టడిని, అండ్ దాని తర్వాత వారి యొక్క మరి ఎండింగ్ ఏ విధంగా జరుగుతుంది అని దేవుడు ఆ విధంగా చెప్పడానికి ఎజ్కేల్ని ఆ విధంగా చేయడము మనం చూస్తాం. సో బైబిల్లో మనము మరి కంటిన్యూస్గా మనం చూస్తూ ఉంటాం, ఖడ్గము చేత తెగులు, లేకపోతే క్షామము చేత అండ్ దేవుని ప్రజల్ని దేవుడు చెదరగొట్టడము అనేది ఈ 3 భాగాలుగా పనిష్మెంట్. దావీదు కూడా పాపం చేసినప్పుడు దావీదు ముందు దేవుడు 3 ఆస్పెక్ట్స్ పెడతాడు. సో అందులో కూడా మనకి ఈ సిమిలారిటీస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా డిసిప్లిన్ చేయకుండా వదిలిపెట్టాడు అనేటువంటి విషయాన్ని ఎజ్కేల్ ద్వారా దేవుడు ఎంతో స్పష్టంగా సూచించడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఎజ్కేల్ గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి దయచేసి. ఎజ్కేల్ గ్రంథము 6వ అధ్యాయము 11,
12వ వచనం చూస్తే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయక్రియలను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూల్దురండి. కాబట్టి తను ఏం చెప్తున్నాడంటే, నీ చేతులు చరిచి నేల తన్ని అంటున్నాడు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాగని. దేవుని యొక్క కోపాన్ని ఎహెజ్కేలు ప్రదర్శించడానికి దేవుడు ఈ సంకేత చర్యని ఎహెజ్కేల్ని చేయమని చెప్తున్నాడు. చాలా బాధ కలిగినప్పుడు నేల మీద ఇట్లా చరుస్తూ ఉంటారు కదా, నేల మీదనో తొడ మీదనో వాళ్ళు చరుస్తూ ఉంటారు. సో ఇశ్రాయేళ్ల పాపాన్ని బట్టి దేవుడు తీసుకొచ్చేటువంటి ఆ పనిష్మెంట్ని బట్టి ఎహెజ్కేల్ని ఆ విధంగా చేయమని మరి దేవుడు చెప్పడము మనం చూస్తున్నాం. ఎన్ని రకాలుగా దేవుడు తన ప్రజలని వార్న్ చేస్తున్నాడో మనం చూడగలం. సో ఇవన్నీ కూడా ఎహెజ్కేలు మాట ద్వారా కాదు, కానీ ఏం చేస్తున్నాడు, తానే ఒక సూచనగా ఉండి తాను ఒక సంకేత చర్యగా ఇవన్నీ చూపించడము మనం చూస్తుంటున్నాం కదండి. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి 12వ అధ్యాయం వరకు ఏమీ సంకేత చర్యలు ఉండవు. 6 నుంచి 12వ అధ్యాయం వరకు ఏమీ సంకేత చర్యలు ఉండవు. కానీ ఒక్క విషయము మనము గమనించి ముందుకెళ్తాము. 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు సంకేత చర్యలు లేవు, కానీ ఒక విషయం జరుగుతోంది. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటిదంటే, దేవుని మహిమ మొట్టమొదటిగా ఎహెజ్కేల్కి దేవుడు చూపించడము మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క గ్లోరీ చూడండి. ఒక మాట, ఎహెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము, 1వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాం. ఎహెజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. తిరిగి మళ్ళీ మనము 8వ అధ్యాయం 4వ వచనం చూడండి, దయచేసి క్షమించండి. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా. కాబట్టి మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. 8వ అధ్యాయము మరి 4వ వచనంలో కూడా మరి లోయలో ఆయనకి ఏం కనబడుతుందంటే దేవుని యొక్క ప్రభావము అక్కడ కనబడడం చూస్తాం. రండి 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచానని చూసాం. కాబట్టి మొట్టమొదటిగా కేబారు నది దగ్గర దేవుని మహిమ, దేవుని యొక్క ప్రభావ స్వరూపాన్ని ఎహెజ్కేల్ చూస్తూ వచ్చాడు. ఇప్పుడు 8:4లో ఆ లోయలో ఆయన దేవుని ప్రభావాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు 10వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మహిమ ఎక్కడికి వచ్చింది అని అంటే మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను అని మనం చూస్తున్నాం. చూడండి 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. 10వ అధ్యాయం 18. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా అనే మాట చూస్తున్నాం. 19వ వచనము చూసినట్లయితే మధ్య భాగంలో అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేళ్ల దేవుని మహిమ వాటికి పైన నిలిచెను. సో మొదట కేబారు నది దగ్గర దేవుని మహిమ కనపరచబడింది. తర్వాత లోయలో దేవుని ప్రభావం మహిమను చూస్తూ వచ్చాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో మందిరము గడప దగ్గరికి దేవుని మహిమ వచ్చింది. ఇప్పుడు 10:19లో తూర్పు ద్వారమునకు దిగి రావడము మనం చూస్తుంటున్నాం. చివరిగా మనం గమనించినట్లయితే రండి 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. 10వ అధ్యాయము 23వ వచనం. 11:23 క్షమించండి, 11:23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను అనే మాట చూస్తున్నాం. సో దేవుని మహిమ దేవుని ప్రజల్లో నుండి తొలగిపోవడము మనం చూస్తుంటున్నాం. సో 6వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దేవుడు మళ్ళీ ఎహెజ్కేల్ని యెరూషలేముకి తీసుకొచ్చి ఆయన మహిమ ఏ విధంగా మందిరములో నుండి తొలగిపోతుందో చూపిస్తున్నాడు. దట్స్ ద పాయింట్. సో ఈ 4 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే కేబారు నది దగ్గర, లోయలో, దాని తర్వాత
యెహోవా మందిరపు గడప దగ్గర, దాని తర్వాత తూర్పు దిశకు వెళ్ళిపోవడం, దాని తర్వాత ఆ పట్టణం పైన ఒలీవల కొండ, అక్కడ నుంచి దేవుని మహిమ తొలగిపోవడం మనం చూస్తాం. సో వీ సీ ద ట్రాన్సిషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెన్ గాడ్స్ పీపుల్ వర్ సిన్నింగ్. దేవుని ప్రజలు పాపం చేస్తున్నప్పుడు ఏమి తొలగిపోతుంది? దేవుని మహిమ తొలగిపోతుంది. అనేకసార్లు దేవుడు మనల్ని శిక్షించకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడు తన కోపాన్ని ఆపుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద ట్రాజెడీ అంటే దేవుని మహిమ తొలగిపోతుంది. గాడ్స్ గ్లోరీ విల్ బి డిపార్టెడ్. మరి మొదటి సమయాల గ్రంథంలో కూడా మనం చూస్తే, మరి ఏలీ యొక్క కోడలు తాను జన్మనిస్తూ ఏం చెప్పింది? ఇకాబోద్ అని చెప్పింది. ఇకాబోద్ అంటే ఏంటి? ఎస్, దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. హర్ కన్సర్న్ వాజ్, నాకు కొడుకు పుడుతున్నాడు అనేటువంటి కన్సర్న్ ఆమెకు లేదు. ఆమె కన్సర్న్ ఏంటిదంటే దేవుని మందసం పట్టబడిపోయిందంటే దట్స్ ఇట్, గాడ్స్ గ్లోరీ హ్యాస్ లెఫ్ట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఇక ప్రభావము ఉండదు అనేటువంటి విషయాన్ని తాను గమనిస్తుంటుంది. వాట్ ఎ గాడ్లీ ఉమెన్ షీ వాస్. ఎంత దైవికమైన స్త్రీ అయి ఉంటుంది ఆమె. నిజంగా తన భర్త పాపం చేస్తున్నాడు, తన మామ సున్నితంగా వారించాడు తన కొడుకుల్ని. ఏలీ తీవ్రంగా వారించలేదు. దేవుడు చెప్పిన తీవ్రతతో తన కుమారుని వారించలేదు. కానీ తన లోపల యాగని ఉంది. ఏమో యాగని? నా భర్త పాపం చేస్తున్నాడు అనేటువంటి యాగని. ఆమె ఆ సెన్స్ని కోల్పోలేదు. సరే, గర్భం దాల్చింది అండ్ కుమారుని కంటుంది. ద న్యూస్, తన మామ చనిపోయాడు, దట్స్ ఓకే, బట్ దేవుని మందసం పట్టబడిపోయింది. ద గాడ్స్ గ్లోరీ హ్యాస్ లెఫ్ట్ ద ప్లేస్ అనేది ఆమె ఇకాబోద్ అని పేరు పెట్టి ఆమె చనిపోయింది. నిజంగా అటువంటి ప్యాషన్ మనకు ఉండాలి అని ఆమె ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఏంటిదంటే అనేకసార్లు దేవుడు శిక్షించకపోవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ గుడ్ టు గో. మన స్థితి బాగానే ఉంది అనుకోవడానికి వీలు లేదు. దేవుని మహిమ తొలగిపోయిన తర్వాత మనం ఏం చేసినా వేస్టే. మనం ఎన్ని పాటలు పాడినా, మనం ఎంత పరిచర్య చేసినా, మనం ఏం చేసినా కానీ ఈ భౌతికమైనటువంటి వనరులు మనం ఉపయోగించుకోవచ్చు, కానీ లోపల మనకు అర్థమవుతూ ఉంటుంది, దేవునితో నేను లేను, నాతో దేవుడు లేడు కదండి. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు. దేవుడు మన యందు నిలిచి ఉండకపోతే మనం బాహ్యంగా ఎంతైనా పరిచర్య చేయవచ్చు, ఎంతైనా మంచి మాటలు చెప్పవచ్చు, కానీ వీ నో డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్ దట్ గాడ్స్ గ్లోరీ హ్యాస్ లెఫ్ట్. అందుకనే బక్సింగ్ అంకుల్ కూడా ఒక పుస్తకం రాశాడు. ఏం పుస్తకం అది? రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ అంకుల్ తిరిగి వచ్చుట. అందులో నాలుగు క్యారెక్టర్స్ నెక్స్ట్ అంకుల్ రాస్తూ వచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ హన్నా, ఎస్ అన్న. నెక్స్ట్ శామ్యుయల్, అండ్ థర్డ్ ఈజ్ డేవిడ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సొలొమన్ కదా. సో దేవుని మహిమ మళ్ళీ తిరిగి రావడానికి సీక్రెట్ ఏంటిదని అంకుల్ రాశాడు. ఏ థియాలజీ బుక్స్లో కూడా మీకు అది దొరకదు. దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా రాస్తూ వచ్చాడు. వండర్ఫుల్ బుక్ కదండి. సో దేవుని మహిమ ఎట్లాగూ వెళ్ళిపోయింది, మళ్ళీ దేవుని మహిమ తిరిగి రావాలంటే ఏమి చేయాలి? ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఎహెజ్కేలు యొక్క కాన్సర్న్ ఏంటిదంటే గాడ్స్ గ్లోరీ ఈజ్ బీయింగ్ డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్స్ హౌస్. దేవుని మహిమ దేవుని మందిరం నుంచి తొలగిపోతోంది. యెరూషలేము ఎంతో చక్కగా కట్టాడు సొలొమోను, వండర్ఫుల్గా ఉంది, వైభవంగా ఉంది, చూడడానికి చక్కగా ఉంది, గోల్డ్ అన్నీ యూజ్ చేశాడు, చాలా వండర్ఫుల్ గ్లోరీ. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని యొక్క తేజస్సు మందిరంలోనికి తీసుకొచ్చాడు. వాట్ అబౌట్ నౌ? అది దేవుడు ఎహెజ్కేలుకి చూపిస్తూ వస్తున్నాడు. ఎందుకు ఎహెజ్కేలు గురించి మనం చదువుతున్నామంటే, ఇక్కడ యెరూషలేములో యెర్మీయా మాట దేవుని ప్రజలు వినట్లేదు, ఎహెజ్కేలు మాట బబులోన్లో యూదులు వినట్లేదు. అండ్ దేవుడు ఈ 6వ అధ్యాయం తర్వాత ఈ కేబారు నది నుంచి యెరూషలేముకి తీసుకొచ్చాడు. ఆత్మలో నన్ను ఎత్తుకొని పోయి అని అంటాడు. సో గాడ్స్ ఆయన ఒక అంటే దర్శన రూపకంగా తీసుకెళ్ళి ఉండొచ్చు, వి డు నాట్ నో. బట్ దేవుడు అతనికి ఏం చూపిస్తున్నాడంటే నా మహిమ ఈ ప్రదేశంలో ఉండట్లేదు అనే విషయాన్ని చూపిస్తున్నాడు. సో ఇది మనకి కూడా ఎంతో తీవ్రమైనటువంటి మెసేజ్ని కన్వే చేస్తుంది. అందుకనే పాపం చేస్తే కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తాడు, కొన్నిసార్లు దీర్ఘశాంతము చూపిస్తాడు, దేవుని సమయం ఇస్తాడు కదండి. మనము అబ్రహాంతో కూడా దేవుడు చెప్పినప్పుడు అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు అని దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం. అంటే గాడ్ ఈజ్ వెయిటింగ్. దేవుడు వెయిట్ చేశాడు. కనానీయులను అక్కడి నుంచి తొలగించి ఇశ్రాయేలు ప్రజలకి కనాను దేశం ఇవ్వకముందు గాడ్ హెస్ గివెన్ దెమ్ ఎనఫ్ టైం, వాళ్ళకి ఎంతో సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదండి. నోవా టైంలో కూడా మెతూషల 969 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతమును అనుగ్రహిస్తూ వచ్చాడు. సో దేవుని దీర్ఘశాంతాన్ని
మనము పాపం చేయడానికి దాన్ని లైసెన్స్గా తీసుకొనకూడదు. కృప విస్తరింపవలనని పాపము చేయదమా, అట్లా అనరాదు అని పౌలు అంటున్నాడు. కాబట్టి గాడ్స్ గ్రేస్ తన కృపలో అనేక సార్లు క్షమిస్తూ ఉంటాడు, వదిలిపెడతాడు. బట్ ఆన్ ద అదర్ సైడ్, నాణ్యానికి ఒకవైపు దేవుడు కృప చూపిస్తున్నాడు, నేను పాపం చేస్తున్నాను కానీ దేవుడు నాకేం శిక్ష విధించట్లేదని మనం ఎప్పుడు కూడా అనుకోదు. మళ్ళీ పాపం అంటే కనబడే పాపమే కాదు, మరి వేరియింగ్ డిగ్రీస్లో పాపం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డిగ్రీస్లో ఉంటారు. అయితే కనబడిన పాపమైనా కనబడని పాపమైనా, అది చిన్నదైనా పాపము ఇస్ పాపం. సో దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే నాణానికి ఇంకో వైపు ఏంటిదంటే దేవుని మహిమ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. సో తల మందిరంలో నుంచి గడప దగ్గరకు వచ్చింది, అక్కడ నుంచి ఈస్ట్ సైడ్ దేవుని గ్లోరీ వెళ్ళిపోయింది, అక్కడ నుంచి ఒలీవ కొండ, అక్కడ కొండకు చేరుకుందంటే మౌంట్ ఆలివ్ సైడ్, అటు సైడ్ దేవుని మహిమ వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోయింది అనేది ఎజ్కేల్కి చూపిస్తున్నాడు. సో నాణానికి ఇంకో వైపు ఏంటిది, వెన్ వి సిన్ ఏమి పోతుంది లోపల నుంచి, దేవుని మహిమ పోతుంది. దట్స్ ఆల్. ఇంకా దేవుని మహిమ పోయినాక మనము వ్యర్థమైనటువంటి పాత్రల్లాగా ఉంటాం, జీవోత్సవంలాగా. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము కలదు అని దేవుడు ప్రకటన గ్రంథంలో మరి చెప్పడం మనం చూస్తున్నాం. సో పీపుల్ విల్ బి లైక్ దాట్. అందుకనే దేవుడు అనేక సార్లు ఈ యాంగిల్ని కూడా ఎజ్కేల్కి చూపిస్తున్నాడు. 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లో తన మహిమ ఏ విధంగా దేవుని ప్రజల్ని విడిచిపోతుంది అని చెప్పడము చూస్తుంటున్నాం. ఎందుకు అంటే దేవుడు చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనము చూడండి. కాబట్టి నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయను, నా మహిమను నేను ఎవరికి కూడా ఇచ్చేటువంటి వాడను కాదు అని దేవుడు చెప్పాడు. వై గాడ్స్ గ్లోరీ లెఫ్ట్ గాడ్స్ పీపుల్ అంటే దే స్టార్టెడ్ గివింగ్ గ్లోరీ టు ఐడల్స్. వాళ్ళు దేవుని యొక్క మహిమను విగ్రహాలకి ఆపాదిస్తూ వచ్చారు. మన జీవితాల్లో కూడా ఏ విగ్రహం అయినప్పటికీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అది మన జీవితంలో ఏమవుతుంది, అది విగ్రహము అవుతుంది. అందుకనే పేతురును 3 సార్లు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీకే తెలుసు ప్రభా, నీకే తెలుసు ప్రభా, నీకే తెలుసు ప్రభా అంటే ఆయనకు కూడా తెలుసు. అర్థమైందా? ఒకవేళ నన్ను ప్రేమిస్తే నా మందిరం పట్ల నా గొర్రెలను కాయు, నా గొర్రె పిల్లలను మేపు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు. ఏ ఫీల్డ్లో ఉన్నా, మనం ఏ వర్క్ చేసినా దేవుని యొక్క మందిరానికి గురించిన కన్సర్న్, దేవుడు సంఘమును కడుతున్నాడు కాబట్టి దాని గురించిన కన్సర్న్ మనం కలిగి ఉంటే వీఆర్ ఇన్ సేఫ్ సైడ్. ఒకవేళ ఆ కన్సర్న్ లేకపోతే పేతురును ఏ విధంగా అయితే ప్రభు అడిగాడో అదే విధంగా మనల్ని ప్రశ్నిస్తుండొచ్చు. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఎజ్కేల్ గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 6వ వచనం చూడండి దయచేసి. పదో వచనం కూడా చూడండి సిస్టర్. నేను పద్నాలుగో వచనంలో కూడా చూస్తే, యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను వచ్చి ఏడ్చుట నచ్చును. 16వ వచనంలో, యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖమంటపమున బలిపీఠం మధ్య ఇంచుమించు 25 మనుషులు, వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను, వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండెను. కాబట్టి 3వ వచనము చివరి భాగంలో, ఉత్తర వైపునున్న ఆవరణము దగ్గరనున్న రోషము పుట్టించు విగ్రహస్థానంలో నన్ను దించు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇదంతా కూడా టెంపుల్లో జరుగుతుంది. ద సాడ్ థింగ్ ఈజ్, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి టెంపుల్లో ఇది జరుగుతోంది. ఇది ఎన్నో అధ్యాయంలో ఉందండి, ఇప్పుడు మనం చదువుకున్న భాగం 8వ అధ్యాయం, రైట్? సో 6వ అధ్యాయంలో సంకేత చర్య చూపించాడు, మళ్ళీ 12వ అధ్యాయంలో సంకేత చర్య చూస్తాం. ఈ మధ్యలో దేవుని మహిమ ఎందుకు
వదిలిపోతుంది అనే దానికి ఎజ్కేల్కి మందిరంలోనికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద టెంపుల్. లోపలి ఆవరణంలో అంటే హృదయంలో అనేక సార్లు దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహాలు మనం పెట్టుకోవచ్చు. లోపల గాడ్ విల్ సర్చ్. అందుకనే మరి 139లో మరి దావీదు అంటూ ఉంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటాడు. బయట కాదు, నా లోపల ఏదైనా ఉందో అది చూడుము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి గాడ్ విల్ సర్చ్. 139లో మనం చూస్తే చివరి 23, 24లో చూస్తే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపి. కాబట్టి నన్ను పరిశోధించు, లార్డ్ యు ఎగ్జామిన్ మై హార్ట్ అంటారు. కాబట్టి మన హృదయమే దేవునికి ఆలయమై ఉన్నప్పుడు ఎజ్కేల్కి ఏం చూపిస్తున్నాడు? ఆలయంలో ఉన్న విగ్రహాలు చూపిస్తున్నాడు. ఆలయం బయట జరిగేటువంటి పాపం అది భయంకరమైనది. బట్ వాట్స్ ఇన్సైడ్ ద టెంపుల్ లోపల ఎజ్కేల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఆ పిక్చర్ ఒకవేళ దొరికితే నెక్స్ట్ టైం నేను అది ప్రొజెక్ట్ చేస్తాను. సో 4 ఏరియాస్కి దేవుడు ఎజ్కేల్ని తీసుకెళ్ళాడు. 4 స్థలాలు. ఎందులో? టెంపుల్లో 4 స్థలాల్లో భయంకరమైనటువంటి విగ్రహారాధన మరి జరగడము, తమ్మూజు దేవతకు వాళ్ళు ఏడవడము, మరి వారి వీపులు యెహోవా ఆలయము తట్టున్నాయట. వీపులు అంటే ఈ బ్యాక్ సైడ్ దేవుని ఆలయం తట్టుంది, వాళ్ళ ఫేస్ ఏమో ఈస్ట్ సైడ్ సన్ సైడ్ వాళ్ళు ఫేస్ చేస్తూ సూర్యునికి నమస్కారము చేస్తున్నాడు. ఇవన్నిటిని గురించి నేను ఒక దగ్గర బైబిల్ స్టడీ తీసుకున్నాను. అది చాలా డీప్గా వెళ్ళిపోతే అది ఇంకా చాలా డీప్గా ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను ముందుకు వెళ్ళట్లేదు. సో దేవుని ఆలయము వైపు వీపు ఉండడము, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిన్ అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే అనేక సార్లు దేవుని మందిరానికి పోవడానికి పరిస్థితులు అనుకూలించకపోతే దట్స్ ఫైన్, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో దేవుడు అర్థం చేసుకుంటాడు. బట్ అసలు ఆలయంకి వెళ్ళడానికే మరి సుముఖత వర్సెస్ విముఖత, వారి వీపులు యెహోవా ఆలయం వైపు ఉన్నాయట. సో దే హ్యావ్ టర్న్ టు ద ఐడల్ అండ్ సూర్యునికి నమస్కారం చేస్తున్నారని మనం 8వ అధ్యాయంలో చూస్తాం. సో ఇవన్నిటి కారణాన ఎవరు మూవ్ అవుతున్నారు? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము టెంపుల్లో నుంచి ఫేజ్ బై ఫేజ్ వెళ్ళిపోయి లాస్ట్కి ఆ ఒలివల కొండ పైనుంచి దేవుని మహిమ వెళ్ళిపోవడం మనం చూస్తాం. మళ్ళీ 43వ అధ్యాయంలో దేవుని మహిమ తిరిగి రావడము మనం చూస్తూ ఉంటాం. దట్ షోస్ గాడ్స్ గ్రేస్. సో మనం గమనించినట్లయితే ఎందుకు ఇవన్నీ దేవుడు ఎజ్కేల్ ద్వారా ఎందుకు ఈ సంకేత చర్యలు చూపిస్తున్నాడంటే గాడ్ ఈజ్ షోయింగ్ ద రీజన్. కొన్నిసార్లు పిల్లల్ని పనిష్ చేసేటప్పుడు తల్లిదండ్రులు పడాలని కొట్టేస్తే ఆ పిల్లోడికి అర్థం కాదు, ఎందుకు కొట్టింది మా మమ్మీ మా డాడీ అని వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకు కొట్టారో చెప్తారు. చేయి పట్టుకొని ఒక డిసిప్లినింగ్ బెత్తం పట్టుకొని, నువ్వు ఈ తప్పు చేసావు కనుక నేను నిన్ను శిక్షిస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు చెయ్యకు అని చెప్తారు. దట్స్ రైట్ పేరెంటింగ్, అది సరైనటువంటి పేరెంట్. సో ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎందుకు నా మహిమ వెళ్ళిపోతుంది, ఎందుకు దేవుని ప్రజలు ఈ స్థితిలో ఉన్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎజ్కేల్ని ఫిజికల్గా టెంపుల్లోకి తీసుకొచ్చాడు. దేవాలయం లోపలికి తీసుకొచ్చి చూడు లోపల ఎలా జరుగుతుందంటే లోపల భయంకరమైనటువంటి విగ్రహాలు టెంపుల్ లోపల పెట్టారు. దాట్స్ ద రీజన్ దేవునికి కోపం వచ్చినట్టు మనం చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎజ్కేల్ ద్వారా దేవుడు మరి ఒక మెసేజ్ని కన్వే చేస్తున్నాడు. దేవుని యొక్క న్యాయము, ఇంకొక వైపు దేవుని యొక్క కృప, రెండు కూడా ఉన్నాయి. దేవుడు న్యాయవంతుడే, దేవుడు కృప కలిగిన దేవుడే. కానీ మనల్ని నిత్య నాశనానికి తీసుకెళ్ళొద్దు అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇక్కడ డిసిప్లైన్ చేస్తాడు మనల్ని. ఎక్కడ? ఈ భూమి మీద మనల్ని క్రమశిక్షణలోనికి తీసుకొస్తూ ఉంటాడు. అందుకనే తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా అని అంటాడు. కాబట్టి దేవుడు కూడా ఒక ఫాదర్లీ మైండ్ కలిగినటువంటి వాడు. తాను ఫాదర్ అని అట్లే తండ్రి తన కుమారుల ఇలా జాలిపడినట్లు అని కూడా చెప్తా ఉంటాం. కాబట్టి ఈ సిరీస్ అన్నింటిలో కూడా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు అప్పగించను గనుక అని అంటున్నాడు. ఎందుకు ప్రభువు అప్పగించాడు అనే దానికి ఎజ్కేల్ని కూడా మనం చూస్తుంటాం. ఇంకా కొన్ని సంకేత చర్యలు ప్రభు చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం చూసుకున్నాం. దేవుడి మాటలు దీవించినగా. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మమ్మల్ని సృష్టించినారు, మమ్మల్ని ఆశీర్వదించినారు. మా నాయన, మా పతనాల్లో మేము పాపంలో పడిపోయినప్పుడు, పాపపు స్థితిలో మేము పడిపోయినప్పుడు మమ్మల్ని ఆ స్థితిలో వదిలేయకుండా
మన ఆయన ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది, పాపం ద్వారా మరణము అని రోమా 5లో మీరు సెలవిస్తూ వచ్చారు. అవును తండ్రి, ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు మరి మా ప్రభా వారిని ఏదైనా తోట బయటికి మీరు పంపించి వేసినారు. మీరు డిసిప్లినింగ్ చేస్తూ వచ్చారు. పాపపు యొక్క తీవ్రత, పాపపు యొక్క పరిణామాలు, పాపపు యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మీరు వారికి అర్థం చేయిస్తూ వచ్చారు. అదేవిధంగా ఆ స్థితిలో మనుషుని వదిలిపెట్టకుండా మీ ప్రియ కుమారుణ్ణి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి పంపించి మరి మా ప్రభా కృపచో మా పాపములను క్షమించుటకు వారి శరీరం పైన మరి మాకు రావాల్సిన శిక్షను మీరు విధించారు. మరి నాయన కృపతో మమ్మల్ని రక్షించి, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి మా ప్రభా ఆయన మీ యొక్క కృపను అంచెలంచెలుగా మాకు ఎక్స్టెండ్ చేస్తూ మరి మా ప్రభా మీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మేము పొందినట్లుగా మీరు అనుమతిస్తూ వస్తున్నారు. మీ కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దానియేలు మరి గ్రంథంలో చదువుకుంటున్నట్టు భాగాల్లో కూడా నీ ప్రజలు నాయన మీకు విరోధంగా పాపం చేసినప్పుడు నాయన మరి న్యాయంగా మన ఆయన మరి శిక్షించేటువంటి దేవుడు మరి వారిని 70 సంవత్సరములు బబులోనుకు అప్పజెప్పినారు. అంత మాత్రమే కాదు, నీ ప్రవక్తల్ని మరి వారించడానికి వారి కొరకే పంపిస్తూ వచ్చారు. ఇర్మియాని, ఎజ్కేల్ని మీరు వాడుకుంటూ వచ్చారు. ఇంకా అనేక ప్రవక్తల్ని వాడుకుంటూ వచ్చారు ప్రభా. నీ ప్రజలైనటువంటి ఆయన మరి బిడ్డల్ని బబులోన్లో మరి మన ఆయన మరి మీరు డిసిప్లిన్ చేస్తూ వచ్చారు. 70 సంవత్సరముల తర్వాత వాళ్ళని తీసుకొస్తానని మరి నాయన ఇర్మియా 29:11లో మీరు ప్రవచిస్తూ వచ్చారు ప్రభా. ఇర్మియా ద్వారా మరి మా ప్రభా రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా నాయన మీరు మా పట్ల కలిగినటువంటి ఉద్దేశములు అవి సమాధానకరమైనవి, అవి హానికరం కావని మరి నాయన మరి మీరు కోపించుచూనే వాత్సల్యము చూపిస్తూ వచ్చారు ప్రభా. అందుకే మీకు వందనాలు నాయన. మరి మా ప్రభా మీరు మార్పు లేనటువంటి దేవుడవు కనుక మేము లయము కాలేదు అని మీ లేఖన భాగాల్లో మీరు సెలవిస్తూ వచ్చారు. అవును తండ్రి, అనేక సార్లు మేము పడిపోయినప్పుడు మా స్థితిలో మమ్మల్ని వదిలిపెట్టకుండా మన ఆయన మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపను మాకు ఎక్స్టెండ్ చేస్తూ మరలా మమ్మల్ని మరి దరి చేర్చుకుంటూ, మరలా మమ్మల్ని క్షమిస్తూ, మరలా మా ఎడల జాలి పడుతూ, మరలా మరి మేము కోల్పోయినవన్నీ కూడా యేసుక్రీస్తులో అనుగ్రహించే దేవుడవై ఉన్నావని మరి మా ప్రభా మీరు ఈ బైబిల్ పట్టణాల ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి మా ప్రభా మరి ఒకసారి ఈ లేఖన భాగాల్ని మా హృదయాల్లో మేము పొందుపరుచుకొని భద్రము చేసుకొని వాటిని తలపోసుకుంటూ వాటిని ధ్యానిస్తూ మరి మా ప్రభా నాయన మరి మీ యొక్క వాక్యానుసారంగా మేము షేప్ చేయబడడానికి సహాయం దయచేయండి. మరి మా ప్రభా ఎల్బెతెల ద్వారా జరపబడుతున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. రానున్న దినాల్లో మరి మేమందరం కూడా మరి మా ప్రభా నీ మహిమ కొరకై మరి మిగిలిన జీవితము మరి మా ప్రభా ఆయన మీ కొరకు మా కొరకై మృతి పొంది మరి తిరిగి లేచిన యేసు ప్రభు కొరకే జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఈరోజు బైబిల్ పట్టణానికి వచ్చినటువంటి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఆశ్రయించి వారి ప్రతి అవసరతను కూడా మరి ఫిలిప్పీ 4:19 ద్వారా తీర్చమని, మమ్మల్ని నీ రాకడ కొరకై సంసిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఇప్పుడు ఎల్లప్పుడు మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.